పరమేశ్వర్ గారు నమస్తే అండి. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రీతిలో ఎన్నడూ లేని విధంగా అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఆహ్, ప్రైవే పేపర్‌లో యాడ్స్ ఇవ్వటం గానీ, లేదా టీవీలో యాడ్స్ రూపాన ఇవ్వటం గానీ, అసల మీరు గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా యాడ్స్ రూపాన ఎప్పుడన్నా చూసారా వరలక్ష్మి గారు? ఏం లేదండి. ఎప్పుడు జూసినా గూడా కార్పొరేట్ స్కూల్ నారాయణ, చైతన్య లేపోతే ఎయన్నా ప్రైవేట్ స్కూల్‌లు కొంచెం పేరున్న స్కూల్‌లు తప్పితే, ఎవరో గూడా అంత ఖర్చు బెట్టి గూడా దానికివ్వరండి యాడ్స్‌కి. ఏనాడు గూడా ఏ ఛానల్‌లో గూడా కనపడలేదు. కానీ ఈ ఏడు మాత్రం మనీ స్కూలు మామూలు హై స్కూల్ పిల్లలు గానీ, వాళ్ళు బాగా మార్కులొచ్చినియని చెప్పి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని గూడా వాళ్ళ ఉత్తీర్ణత ఇంత శాతం వచ్చింది వీళ్ళకని ఆళ్ళ ఫోటోలతో సహా ఎయటం చాలా సంతోషం అనిపిచ్చిందండి. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత స్కూలు విధానాల్లో చాలా మార్పులు తెచ్చాడు. స్కూలు స్ట్రెంత్‌ని బెట్టి టీచర్‌లను బెడతాం. ఇంతమంది స్ట్రెంత్ ఉంటే ఇంత టీచర్లు ఇంతమంది ఉండాలని జెప్పేసి గాని, లేతే ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో నిడమర్రులో పెద్ద స్కూల్ ఒకటి కట్టారు. అసలు కార్పొరేట్ స్థాయిని మించుంది ఆ స్కూల్ ఇవాళ చూస్తే. అసలా మూలన ఆ స్కూల్ మంచి లుక్కు చూస్తుంటే ఇది గవర్నమెంట్ స్కూల్ గాదన్నట్టుంది. ఆ రకంగా గట్టారసలు. కాలేజీ యూనివర్సిటీ లెవెల్‌లో ఉంది అది జూత్తంటే చిన్న సైజు యూనివర్సిటీ హ్మ్. లాగా. మరి ఈ రోజున ఆ ఉత్తీర్ణత శాతం పెరగడానికి గల కారణం గతంలో జగన్మోహనుడు ఉన్నప్పుడు రిసోర్సెస్ ఏదైతే తీసుకొచ్చాడో దానివల్ల ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అసలు నువ్వుండప్పుడుండి విద్యాశాఖ మంత్రికి మాట్లాడటమే రాదు. ఆయన ఉత్తీర్ణత శాతం చూడటానికి ఇవాళ రిజల్ట్స్ తీస్తున్నారు కాలేజీలియి గాని, స్కూళ్ళయి గాని అంటే ఆయనేం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు. బొత్స సత్యనారాయణ గారు ఒకడు. మరి చదువుకొని గూడా అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్‌లాగా బిహేవ్ చేసే ఆదిమూలపు సురేష్ గారు. వీళ్ళిద్దరూ విద్యాశాఖ మంత్రులుగా చేసినప్పుడు నువ్వు 5 ఏళ్లలో ఎంతమందిని చూపిచ్చారు మీరు? పోనీ వీళ్ళకి ఈ మార్కులొచ్చినాయని పోనీ చూపిచ్చారా మీరు ఎవరికన్నా? ఇవాళ మీరేది జూపిచ్చినా, ఏది జేసినా ఇది మాగానితే మేము చేత్తేనే వచ్చిందని చెబుతున్నారు. మీరెప్పుడైనా సరే పిల్లల్ని మాక్ అసెంబ్లీకి తీసుకొచ్చారా? మొన్న జూడండి ఆ పిల్లలు అసెంబ్లీలో అసలు ఎంత సంతోషంగా ఉండారో. మేమెళ్ళాం ఆ రోజు వేరే పని ఉండి. ఎళ్తే పిల్లలందరూ చాలా అసెంబ్లీకొచ్చామండి అని జెబుతున్నారు. చాలా చక్కగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ గాని ఏదైనా ఇవాళ గవర్నమెంట్ చేసే ప్రతి పనిలో గూడా స్టూడెంట్స్ రాబోయే భవిష్యత్తుకి వాళ్ళే యువతరం కావాలని చెప్పి ఇప్పటి నుంచే పిల్లల్ని ఏది జేయాలన్నా వాళ్ళని తీసుకొస్తున్నారు. ఫ్యూచర్ వాళ్ళది గనక. వాళ్ళకన్నీ తెలియాలి. రాజకీయాల్లోకి రావడానికి ఎవరు ఇష్టపడతలేదండి ఇవాళ. అలాంటిది ఇవాళ అంత చదువుకొని ఎక్కడో మంచి జాబ్‌లో స్థిరపడి కూడా, కాదు నేను కూడా రాజకీయాల్లోకి రావాలి, ఏదో మార్పు తేవాలని వచ్చిన లోకేష్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి నిజంగా చాలామంది. పిల్లలు గూడా ఇవాళ రాజకీయాల్లోకి ఎందుకు దూరంగా ఉండాలి, లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి చాలామంది. అట్లాగా అందరికీ ఇవాళ ఏదైనా సరే ఇది చెయ్యాలి అంటే లోకేష్ గారు విద్యా వ్యవస్థలో మాత్రం చాలా మార్పులు తెచ్చారు. ఇది మాత్రం ఆనందంగా ఉంది. మాకైతే ఇవాళ ఆ పిల్లల్ని జూసిన తర్వాత ఈ స్కూల్ చూసి ఇలాంటి స్కూల్‌లు ఇంకా చాలా కడితే మన రాష్ట్రంలో ఖచ్చితంగా పిల్లల్నయితే పంపిస్తారండి. స్కూల్‌లు చూసైనా ముందు పిల్లల్ని స్కూల్ వాతావరణం చూసైనా మన పిల్లలు అక్కడ ఉండాలని జెప్పేసి నేనైతే ఆ స్కూల్ చూసి చాలా సార్లు అంటాం మా పిల్లలతోటి. మీ అమ్మాయి పెద్దయ్యేపాటికి స్కూళ్ళొత్తయిరా అక్కడికే పంపిద్దాం గవర్నమెంట్ స్కూల్‌కని నేను మా అబ్బాయితో నవ్వుతా ఉంటా మా మనవరాల్ని పంపించాలని. అట్లా మేము ఆ స్కూల్ చూసిన కాంచి అంటా ఉంటాము. ఆ లెవెల్‌లో గనక స్కూల్ కడితే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పొచ్చిద్ది. అట్లాగే పిల్లలకు గూడా అన్నీ తెలుస్తయి. మరి ఈ రేపటి ఇవాల్టి బాలలే రేపటి పౌరులు రేటి అని అంటారు కదా! అలాగా వాళ్ళు ఇవాళ నేర్చుకొని రేపు అన్నిటికి సిద్ధపడి ఇవాళ ఓట్లు ఏయటానికి గూడా పిల్లలకి రాజకీయం అనేది తెలియాలండి. ఏదైనా ఓటు ఏయటానికి గాని, మంచి నాయకుడిని ఎన్నుకోవటానికి గాని, ఇది మాత్రం విద్యా వ్యవస్థలో మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్లలో ఆయన ఏనాడు ఎవరికొచ్చినట్లేదు. పైపెచ్చు అసలు ఏ టీచర్‌లకు కూడా మీరు చూసారుగా టీచర్‌లను కూడా ఎంత అరెస్ట్ చేసి, టీచర్‌లంటే ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, కోవిడ్‌లో వాళ్ళని తీసుకొచ్చి దాని ముందు నుంచోబెట్టాడు. ఎవరిని వైన్ షాప్. వైన్ షాపుల ముందు టీచర్‌లని. తల్లిదండ్రి తర్వాత గురువే దైవం అంటాం మనం. గురువు తర్వాతే దైవం అంటాం. అలాంటి గురువుని గూడా మీరు నుంచోబెట్టారు. మీరసలు ఏం తక్కువ తిన్నావు? నువ్వు టీచర్‌లని ఎంత ఏడిపిచ్చావు? వాళ్ళకేమి ఇయ్యలేదని వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఆళ్ళని అరెస్ట్ చేసి అసలు ఆళ్ళని కొట్టిచ్చి నానా తిరణాలు చేసావు నువ్వు. అందుకదా నువ్వు ఓడిపోయింది. ఎప్పటికైనా సరే మేము చేసామని చెప్పుకోబాకు నువ్వు. నువ్వు చేసిన నాడు, నేడు బడులు ఎంత ఘనంగా ఉండయి అందరూ తెలుసు. పాత సీసాలోనే కొత్త పచ్చడి బెట్టి జనాన్ని కొత్త సీసాలో పాత పచ్చడి పెట్టావు. సీసా కొత్తదిలే పచ్చడి కూడా కొత్తదనుకుంటారని. నువ్వు చేసింది అది నాడు, నేడు స్కూల్లు. నువ్వెంత చేసావో అందరికీ తెలుసు. నీ మంత్రులు విద్యాశాఖ మంత్రులు ఎంత టెంపర్‌లో అందరికీ తెలుసు. అట్లాంటోళ్ళని పెట్టుకొని నువ్వు చేశాను నా మూలాన వాళ్ళ పిల్లలకొచ్చినాయని అనబాకండి. నువ్వు పోయి 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు.
ఇక 2 ఏళ్ల తర్వాత కూడా నాదే గంతని ఎవడొచ్చినా, ఏ పారిశ్రామికవేత్త వచ్చినా నేనే తెచ్చా అనేటంటివి, ఏ పిల్లకి మార్కులొచ్చినా నేనే తెచ్చాననేటంటివి. అసలు ఎవరేది చేసినా ఇది నా గంతేనని చెప్పి మీ వాళ్ళు చెప్పుకోవడానికైనా ఈళ్ళకి సిగ్గు, శరాలు 2 లేవు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు పిల్లల గురించి చూసుకుంటేనే మార్కులు నా వల్లే వచ్చాయని చెప్పి అంటున్నారు. కంపెనీస్ ఏదైనా వస్తే నేనే తీసుకొచ్చాయని చెప్పి అంటున్నారు. గూగుల్ కంపెనీ నేనే తీసుకొచ్చా అంటున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నేనే తీసుకొచ్చా అని చెప్పి అంటున్నారు. ఎందుకని ఈ విధంగా అనటానికి గల కారణం ఏంటంటారు? అసలు ఎందుకు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటని? ఇట్లా మాట్లాడితే జనమే ఎయిగా ఒక రాయి తగిలిద్దిలే. అందే నేను 10 సార్లు టీవీల ముందు చెబితే మేము చూసిన జనం కూడా నిజమే ఈళ్ళే అని ఎవడో ఒకడు పిచ్చోడు నమ్ముతాడులే అని చెప్పి అనుకుంటున్నాడండి. ఈ మావి గాని అంత పిచ్చోళ్ళైతే ఎవరు లేరు ఇప్పుడు జనంలో. ఎందుకంటే ఈయన ఎన్ని చెప్పినా సరే మరి అప్పుడు రాలేదే అంటే ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు ఎళ్తన్నారు. నువ్వు సింగపూర్ ఎందుకెళ్ళావు? అదెందుకెళ్ళావు? ఇటెందుకెళ్ళావు? నువ్వు విమానాలు ఎందుకెక్కావు? అంటే దాని ఫలితం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎవరు పక్కన శంకుస్థాపన ఇవాళ డేటా సెంటర్ చేసినా గానీ, మరి కాగింజంట ఆటికి కడుతున్నా గానీ, ఇవాళ మనం ఫలితం చూస్తున్నాం. వాళ్ళు ఎందుకని మరి నువ్వు అన్ని సార్లు ఎళ్ళావు. ఏది ఏ ఫలితం చూడలేదు మేము 5 ఏళ్లలో. ఈళ్ళు ఎమ్మటెమ్మటే చూపిస్తున్నారుగా. ఎళ్ళారు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం వాళ్ళని తీసుకొచ్చి కట్టెత్తానే ఉంటుంటారు. ఇంకా నేనే తీసుకొచ్చి ఆ పారిశ్రామికవేత్త నా మూలానే వచ్చినాయి అయ్యన్నీ మళ్ళీ చెబుతుంటివి. ఇంకా నయ్యం మీ నానుండప్పుడు వచ్చిందని చెప్పడం సంతోషం. మా నానుండప్పుడు ఒప్పుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చారని చెప్పలా అది సంతోషంగా ఉందయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీ అండుకో ఇంకా వాళ్ళకి అసలు విడుదల రజనీకి చింత చచ్చినా పులుపు చావలేదని నువ్వు ఓడిపోయావు. ఇదంతా కూడా స్కాము. చంద్రబాబు అంతా స్కామ్ చేయటానికి అమరావతి అని అంటుంది. వీళ్ళందరూ కూడా సన్నాసులు ఎవరయ్యా అంటే వీళ్ళు ఇప్పుడు అసలు మీడియాల ముందుకు వచ్చే వైసీపీ వాళ్ళు కాముగొండాళ్ళు ఉండారు. జగమెరిగిన వాళ్ళు మెదలకుండా కూర్చున్నారు. ఈళ్ళేందంటే ఇట వాగితే మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఏ 4 సీట్లు వచ్చినా మనని గుర్తుపెట్టుకుంటాడులే, మనం వస్తాంలే లేకపోతే అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అవ్వటం అనేది కళ్ళ మీరు. ఇంకా అది మాత్రం గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.